గొప్ప అద్వైత భావం. ఇలా అర్థం చేసుకోండి బాబు అన్నాడు ఆ ముసలాయన ఆ రోజు. ఇప్పుడు నాసికాత్రియంబకం దగ్గర గోదావరి, భద్రాచలం దగ్గర అది సాగర సంగమంలో కూడా గోదావరి లోపల లయమైపోతున్నది. ఆది మధ్య అంత 3 ప్రదేశాల్లో ఒకే ఒక స్వరూపాన్ని నువ్వు చూస్తూ అన్వయించుకుంటున్నప్పుడు నీకు వ్యతిరేకం ఎలాగనిపించింది? అన్యమైన పదార్థం ఎలాగని? నేను సాకారమైన పదార్థంలో చెబుతున్నా. ఇప్పుడు వింటున్నారా? మీకు అర్థం చేసుకోవడానికి సాకారాన్ని నేను దృష్టాంతంగా తీసుకున్నా. కానీ ఆత్మ సాకారం కాదు, నిరాకారం. ఇది ఇక నిరాకారానికైతే ఇంకా బాహాటం అది. ఇప్పుడు ఇండియాలో బయలుదేరింది విమానం. ఇది ఆది. ఏ అట్లాంటిక్ మీదుగానో పసిఫిక్ మీదుగానో వెళ్ళిపోతూ ఉన్నది. అది మధ్యం. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఆగింది. అది అంతం. ఈ 3 ప్రదేశాల్లో ఆకాశంలోనే ప్రయాణం చేస్తున్నది కదా. అది భూమి మీద కాదు కదా. ఆ ఆకాశము నిరాకారం కదా. అప్పుడు ఇండియా నుంచి పైకి చూస్తే ఒక ఆకాశం, సముద్రం పైకి చూస్తే ఇంకొక ఆకాశం, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ పై తల ఎత్తి చూస్తే మరొక ఆకాశం ఉందని అంటావటయా? నిరాకారమైతే అఖండమయ్యా, సాకారం ఖండమయ్యా. ఖండంలోనే అఖండ భావన మనకు కలుగుతున్నప్పుడు అర్థమైందా? స్వామివారి పాదాలు, ఉదరం, శిరస్సు అంతా కలిసి స్వామి అని నీవు ఖండమైనటువంటి పదార్థాల్లోనే అఖండ భావన నీకు కలుగుతున్నప్పుడు సాకారంలోనే నిరాకారమైన అఖండమైన పదార్థంలో కలగటానికి ఏమి రోగం నీకు? త్రిపుటి ఎక్కడున్నదా? త్రిపుటి రూప్ మీ ఆప్ హై, అది కూడా నీవే. నీలో లయమైపోవాలి. అది కనపడకూడదు. और त्रिपुटी का प्रकाश भी आप ही है. దాన్ని భాషింపజేస్తున్నది ఏది? తస్య భాషా సర్వమిదం విభాతి. దాని ప్రకాశం చేతనే అన్ని ప్రకాశిస్తున్నాయి. బాగుంది. ఇంకా याज्ञवल्क्य ने कहा जब प्राणायाम कर प्राण को 10वें द्वार चढ़ता है तब भगवान मिलता है. భీష్మాచార్య ప్రాణాయామం చేయి బాబు, 10వ ద్వారం తెరుచుకుంటుంది. సుషుమ్నానాడిలో ఈ ప్రాణశక్తిని ప్రవేశపెట్టి వెళితే ఆ బ్రహ్మ కపాలం బ్రహ్మరంధ్రం భేదించుకొని బయటికి వెళ్ళిపోతుంది. మోఘం నోర్మోయ్ జబ్ ప్రాణాయాం కర్ ప్రాణ్ కో 10वें ద్వార్, 10వ ద్వారం అంట. ఇదే దసరాలు వస్తాయి. దశరాత్రి, దశరాహది, దశరాత్రి కాదు. విజయదశమి ఆఖరి రోజు ఉన్నదే. దసరా అనేది హిందీ మాట, ఉర్దూ మాటలేండి. నేను ఉర్దూ వాళ్ళకే అర్థం చెప్పాల్సి వచ్చింది ఒకసారి, ముస్లింలకే. మరి మీ దుంపలుగా దసరా అంటే మీకు తెలుసా? ఏమిటి సార్ రాత్ కాదా అన్నారు. రాత్ కాదురా, అది రాహురా అన్నా. ఎందుకంటే చహరా అని ఒక మాట ఉన్నది. చహరా అంటే చహ అంటే 4, రాహ్ అన్నది. రాహన్ అంటే దారులు, 4 దారులు ఉన్నది ముఖం. వాడి చహరా చూడంటాం అంటే ఏంటి? వాడి మొహం చూడమని. మొహానికి చహరా అని పేరు ఎందుకు వచ్చిందో నేను ముస్లింలకు చెప్పాను. ఎందుకంటే వ్యుత్పత్త్యర్థం నాకు తెలిసినట్టు వాళ్ళకు తెలియదు. ఏ భాష చదివినా దాని వ్యుత్పత్తికి వెళ్ళిపోతాను నేను. అది ఇంగ్లీష్ కానీ దాని తాడు ఏదైనా కానీ. ఎన్లైటన్మెంట్ అని ఒకసారి ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ కూర్చొని ఉన్నారు. యు నో ది ఆరిజిన్ ఆఫ్ దట్ వర్డ్ అని అడిగా. ఏముందండి నీ మోహం. లైటన్ అని అంటే తేలిక పరచటం, ఎన్లైటన్ అంటే బాగా తేలికపరిచేది జ్ఞానం. జ్ఞానానికి ఎన్లైటన్మెంట్ అనేది వేరెందుకు వచ్చిందంటే జ్ఞాని అయిన వాడు తేలికబడిపోతుంటాడు, అజ్ఞాని బరువు ఎక్కుతుంటాడు. అసలు అర్థం అదిరా బాబు. చేత చహరా అంటే 4 దారులండి. నోరొక దారి, కళ్ళు 2 కలిసి ఒక దారి, 2 ముక్కు ఒక దారి, చెవులు ఒక దారి, బాస్. ఇంకా రంధ్రం లేదు. ఇంకా తలకాయలో రంధ్రము లేదు. కనుక చహరా అన్నారండి అన్నా. ఓ అమ్మా బ్రహ్మాండంగా ఎన్లైటనింగ్ గా ఉందండి ఇది. అలాగే దసరా అంటే 10వ దారి, 9 రంధ్రాలు, నవరంధ్రాలు ప్లస్ బ్రహ్మరంధ్రం. 10వ దారి భేదించుకొని. అందుకనే సన్యాసులకు ప్రాణం పోకపోతే వాళ్ళ దుంపలు తెగ, వాళ్ళకి ఈ చెవులలో నుంచో కళ్ళల్లో నుంచో పోతుందని భయం. అంత సన్యాసి ప్రాణం ఇటు అటు పోయిందని అనిపించుకోవడం ఇష్టం లే. అప్పుడు కూడా భేషజమే, ఏదో భేషజం. అందుకని కొబ్బరికాయ తీసుకొచ్చి మాడు పగల కొడతారు సన్యాసి. మాడు మన
వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయాయి. మోగం అయిందా? ఇక వాళ్ళ సంభాషణ చూడండి. याज्ञवल्क्य ने कहा जब प्राणायाम कर प्राण को 10वें द्वार चढ़ता है, ఎక్కిపోతుంటుందట ఈ ప్రాణం చढ़ना, तब भगवान मिलता है, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఏమిటి కనిపించేది? और आनंद प्राप्त होता है. राज ने कहा प्राणायाम से 10वें द्वार में परमेश्वर मिलता है. దశమ ద్వారంలో పరమేశ్వరుడు నీకు కనిపిస్తాడా? ఏ వ్యవహార్ జిస్కర్ సిద్ధ హువా సోయి భగవాన్ హై. దీన్ని దర్శించేవాడా భగవాన్ను? ఈ దశమ ద్వారం దగ్గర నిల్చొని ఉండేవాడా నీకు భగవాన్ను? వాడు గేట్ కీపర్ అటయా. సో పూర్ణ హై, పరిపూర్ణమైన పదార్థం ఒకచోటకు దొరికేదేమిటయా నీకు? కదా క్యా భగవాన్ 10वें ద్వార్ మే హీ బయట హై. ఎంత కోపమా చూడు ఆయనకు. 10వ ద్వారం దగ్గరే కూర్చొని ఉన్నాడా? ఆ పని లేక ఆ పరమాత్మ. యోగులకు నాకొస్తున్నది కోపం. ఎందుకులేండి. 10वें द्वार में ही बैठा है और जागा नहीं. వాడికి ఇంకెక్కడ చోటు దొరకలే. వాడికి ఎక్కడా చోటు దొరకలేదట ఉండడానికి. మరి వాడెందుకండి అలా అన్నాడు? ఎందుకు వెళ్ళడం లేడని. దశమద్వారంలోనే ఉన్నాడని చెప్పకూడదు ఆ ప్రహ్లాదుడు. సో నహి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకండి. జిస్కా మిలాప్ హోగా ఉస్కా విఛో హో భీ హోగా. ఎవరినైనా నువ్వు కలుసుకున్నావంటే వాడిలో నుంచి విడిపోవటం కూడా జరిగి తీరుతుంది. బ్రహ్మాండమైనటువంటి లాజిక్. కలయిక అన్నావంటే విడిపోవటం కూడా ఉండాలి. రిలేటివ్ టర్మ్స్ అవి. యూనియన్, సెపరేషన్ ఆల్సో ఈజ్ దేర్. అందుకనే వాల్మీకి రామాయణంలో మహర్షి ఏమన్నాడంటే సంయోగా విప్రయోగాంత మరణాంతంచ జీవితం. రాముడి ఫిలాసఫీ. కృష్ణుడి ఫిలాసఫీ చదివాం కానీ మనం రాముడి ఫిలాసఫీ ఎప్పుడు చూడలే. రాముడి ఫిలాసఫీ కృష్ణుడిని మించి ఉంటుంది. ఆయన నోరెత్తి మాట్లాడాడు. ఎక్కడైనా మాట్లాడాడంటే రాముడు కృష్ణుడు పనికిరాడు. అలాంటి గొప్ప బోధ అయోధ్యాపురవాసులకందరికీ చెబుతున్నాడు శ్రీరాముడు. ఏమని? సంయోగ విప్రయోగాంత సర్వే క్షయాంత నిచయ. ఎంత పోగు చేసుకుంటే అంత నశించిపోతుంది. కోట్లు కూడబెట్టానని సంతోషిస్తున్నావు, దివాలా తీస్తావు, అనుభవించలేవు, చచ్చిపోతావు. నీది కాదా సొమ్ము. సర్వే క్షయాంత నిచయా పతనాంత సముచ్రయా. ఎంత గొప్ప పదవులలోనో ఉన్నాననుకున్నావా సద్దాం హుసేన్ ఉరిదీస్తారు. అర్థమవుతుందా నా మాట? ఇంకొన్ని తీయబోతున్నారు రేపు. పతనాంత సముచ్రయా. ఎంత పైకి ఎదుగుతావో అంత కింద పడతావు. ఎంత గొప్ప ట్రూత్స్ అవి. మొత్తం భగవద్గీత హారతి పట్టాలి రాముడి భగవద్గీతకు. రామగీతలని పేరువి. అయిందా? సంయోగ కలుసుకున్నామని సంతోషిస్తున్నారు బంధుమిత్రాదులందరూ పండగ నాడు. 2వ రోజు వార్త వింటా ఒకడు పోయాడని. విప్రయోగ అంతా. ఇంకా ఆఖరికు నేనైనా ఉన్నాను కదా అంటే నీవు ఉండవు. మరణాంతంచ జీవితం. నీవెంత జీవితం జీవించు, ఎంత దర్జాగా బతుకో, చివరకు తీసుకుపోయి అక్కడ బారేస్తారు. మరణంతో ఆక. హార్డెస్ట్ ట్రూత్ ఇది. దానికి హార్డ్ ట్రూత్స్ అని పేరట ఇంగ్లీష్లో. నువ్వు భరించినా భరించకపోయినా అతి కఠిన సత్యం అంటది. భగవాన్ 10वें द्वार में ही बैठा है और जगह नहीं, సో नहीं जिसका मिलाप होगा. ఎవరిని కలుసుకున్నానని సంతోషిస్తున్నావో వాడి నుంచి నువ్వు విడిపోతావు. కాబట్టి కలయిక లేదు. భగవంతుడితో కలుసుకోవటం అనేది కొట్టిపారేస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాడొకడు నేనొకడు అనేటువంటి భావం పెట్టుకునే వాడిని కలుసుకుంటున్నావు. నువ్వు మళ్ళీ నీ పాటికి నువ్వు ఉంటావు, వాడి పాటికి వాడు ఉంటాడు. కనుక భగవానుడు ఒకడున్నాడని వాణ్ణి కలుసుకుంటామని కాదు. అది కాదు జ్ఞానం. సర్వము నేనే, నన్ను నేనే కలుసుకుంటున్నాను, అంతేగాని మరొకడంటూ లేడు అనేటువంటి అనన్యమైన భావనతో చూడడమే అద్వైతం. जो भगवान की योग से प्राप्ति होती है तो ऐसी योग की हमको इच्छा नहीं. భగవంతుడిని కలుసుకుంటేనే మోక్షం మీకు గ్యారంటీ అనేట్టయితే అలాంటి భగవంతుడు నాకు అక్కర్లేదు పోవయ్యా. చూసారా? ఇచ్చా నహి. నా మిలా బిఛో వాలే భగవాన్ కే ఇచ్చా హై. వియోగంతో కూడిన సంయోగం దేనికయ్యా? క్యోంకి వ్యాపక చైతన్య సుఖ నిత్య ముక్త. అలాంటి చైతన్యాన్ని నేను అనుకుంటుంటే ఇదంతా ఏంటి? పరిచ్ఛన్న అనాత్మ వంధ్యాపుత్రకే సమాన్.
పరిచ్ఛిన్నమైన ఆత్మ అసలు లేదయ్యా, జీవభావం లేదయ్యా. అది ఎలాంటిదంటే వంధ్యాపుత్రుడు ఎలాంటిదయ్యా, అది గొడ్రాలి బిడ్డయ్యా, వాడు లేనే లేడయ్యా. అలాగే జీవుడు లేడయ్యా, ఈశ్వరుడు అంతకన్నా లేడయ్యా. ఇవి రెండూ పరిచ్ఛిన్నమయ్యా, పరిమితమయ్యా. పరిమితమనంటే విశేషాలయ్యా, విశేషాలన్నీ ఆభాసలయ్యా నాయనా. ఒక సమష్టి సర్వవ్యాపకమైనదే సత్యం, దాని శకలాలన్నీ ఆభాసే. మిల్కర్ క్యా కార్య సిద్ధోగా, ఆత్మాకో సమ్యక్ జాన్నా రూప యోగ కరో. ఈ యోగాభ్యాసం కాదు నువ్వు చేయవలసింది, మేము చెప్పిన యోగాభ్యాసం చేయి. అదేమిటండి? ఆత్మాకో సమ్యక్ జాన్నా రూప యోగ. నీ స్వరూపం ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో, దాని స్వరూపమేమిటో అది పూర్తిగా గుర్తించటమే యోగం. అంటే నిన్ను నువ్వు మళ్ళీ అర్థం చేసుకోవటమే యోగం. నిన్ను నువ్వు కలుసుకోవటం అంటే అది. నీవిప్పుడు పరిమితంగా ఉన్నాననే భావాన్ని పరిపూర్ణమనే భావంతో కలుపుకో, అది యోగం. భక్తి అంటే అర్థం చెప్పాడా నిన్న? ఇప్పుడు యోగం అంటే అర్థం చెబుతున్నాడు. आत्मा को सम्यक जानना रूप योग करो, जो खाने सोने बैठने चलने भोगने अभोगने ज्ञान अध्यान योग अयोग నువ్వు ధ్యానం చేయకపో, నువ్వు భోంచేస్తూ ఉండు, లేదా నువ్వు పదితో మాట్లాడుతూ ఉండు, నువ్వు బయట తిరుగుతూ ఉండు, ఇంట్లో పడుకోనుండు, ఏమైనా సరే అని ఏ దశలోనైనా నీవే. ఇవన్నీ నీ అవతారాలు, ఇవన్నీ నీ దశలు, ఇవన్నీ నీ పోజెస్. ఒక్కొక్కడు 10 పోజులు ఇస్తాడు, ఏది ఫోటోగ్రాఫర్కు, ఆ పోజులో ఉండు, ఈ పోజులో, అవన్నీ వాడే రకరకాల పోజులలో కనపడి ఫోటో తీసుకున్నట్టు ఆ పరమాత్మే ఎన్నో పోజులలో తిరుగు. అనుకుంటుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందండి, ఇది బ్రహ్మాండం అండి. ఇది న్యూనాధిక భావుకో నహి ప్రాప్తి హోతా. ఏ పోజులో ఉన్నది న్యూనం అధికం అనేటువంటి తేడా లేదు. న్యూనం అంటే తక్కువ, అధికం అంటే ఎక్కువ, హెచ్చు తగ్గులు లేవు. బాలకోకే లీలాకే పీచే క్యూ ఫిర్తే హో. పిల్ల తరహాగా ఎందుకు అటు ఇటు ఊరికే చంచలంగా తిరుగుతావు? తుజ చైతన్య సే పృథక్ భగవాన్ స్వప్నతుల్య శశశృంగ. నీ చైతన్యం కంటే వేరే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడంటే వాడు ఎలాంటి దేవుడో తెలుసా? స్వప్న దేవుడు వాడు. స్వప్నం ఎంత అబద్ధమో వాడంత అబద్ధం. శశశృంగ కుందేటి కొమ్ము లాంటి వాడు, గొడ్రాలి బిడ్డ లాంటి వాడు. ఈసుసే ఆపకో త్యాగకర్ క్యో భటక్తా హై. నిన్ను నువ్వు వదిలేసి నీవు గాని దాని వెంట ఎందుకు పరిగెడతావురా బాబు? ఈ అనాత్మక యోగకో త్యాగ్. అనాత్మతో యోగం పెట్టుకోకు, ఆత్మతో పెట్టుకో యోగం. ఏసు నామరూప జగత్కా ఉపాదాన కారణ అజ్ఞాన్ హై. ఈ ప్రపంచమంతా ఇలా కనిపిస్తున్నదంటే దానికి కారణం అజ్ఞానం. అంటే ఆత్మని తెలుసుకోకపోవడం. ఈ ప్రపంచం ఆత్మేనని తెలుసుకోకపోవడం వల్ల ప్రపంచంగా ఆత్మే కనపడుతున్నది. ఇది తాడేనని తెలుసుకోకపోవడం వల్ల అదే పాముగా కనపడుతున్నది. అది అజ్ఞానం అంటే. नाम रूप जब ज्ञान कर अज्ञान नाश हुआ तो ज्ञानी को अपने शरीर सहित जगत कार्य की प्रतीति क्यों होती है? ఎప్పుడైతే జ్ఞానంతో అజ్ఞానం నాశమైపోయిందో తో జ్ఞానికి అప్నే శరీర సహిత జగత్ అట. చూచారా కమిట్మెంట్? తన శరీరంతో సహా ప్రపంచం లయమైపోవాలి. మనం ఏం చేస్తున్నామంటే శరీరం మాత్రం మన దగ్గర పెట్టుకొని ఈ ప్రపంచం పోతుంది. ఏమీ పోదు. నీ దగ్గర ఉన్నది మావాడు నీ దగ్గర ఉన్నాడు, వాడిని బయటికి పంపమంటుంది ప్రపంచం. మావాడు వచ్చి మీ ఇంట్లో దూరాడండి, వాడిని బయటికి దోషేయండి అని అంటారు. అలాగే ఇంతో కడప ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చిన వాడిని, అక్కడి నుంచి వచ్చిన బాపుతే పెద్ద మర్డర్ సెంటర్ అని పేరు. బస్సులు ఆపి చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు. అందరినీ ఏం చేయరు వాడిని బయటికి లాగుతారు. వాడిని బయటికి పంపిస్తారా, మమ్మల్ని లోపలికి ఎక్కి వాడిని జుట్టు పట్టుకుని బయటికి లాక్కరమ్మంటారా అని అడుగుతారు. సచ్చేసి ఉన్నామయ్య, అందరు నమస్కారాలు చేసి అయ్యా మా జోలికి రాకండి, వాడేనండి, వాడిని బయటికి లాక్కపోతారు. అలాగే ప్రపంచం అనే టెర్రరిస్ట్ అడుగుతున్నది నిన్ను నన్ను. మావాడు నీలో దూరాడు, నీ ఇంట్లో దూరాడు, నీ ఇల్లు నీ శరీరం దూరాడు. వాడెవడు? మనస్సుగాడు, కన్నుగాడు, చెవిగాడు, నాలుకగాడు, వెనుతా మరి ప్రాణంగాడు, లబ్బుడుబ్బు. ఏంటిదంతా? ఇక ఆ మొద్దున్నది ఆ కట్టె శరీరం, అది కూడా మా పంచభూతాలతో తయారైందే తెలుసుకో. మా పంచభూతాలతో తయారైన దాన్ని నీవు దగ్గర పెట్టుకొని మాకు సంబంధం లేదు పొమ్మంటావా? ఇది పిండాండం, మేము బ్రహ్మాండం,
మ్యాక్రోయే మైక్రో అయింది, జాగ్రత్త. వాణ్ణి బయటికి దోసేయి. చేతగాదు. వాణ్ణి బయటికి ఎప్పుడు దోయగలవంటే వాడు బయటికి పోయినా నేనున్నాను స్వతంత్రంగా స్వతసిద్ధంగా అనే ధైర్యం నీకుంటే ఒక్క తన్ను దాన్ని వాడిని బయటికి పంపగలవు. వాడుగా దనవలసింది, నువ్వే దన్ను. నిన్ను నువ్వు దన్నుకో. అసలు నీ శరీరాన్ని నువ్వు తనిపారి, నీ మనసును తనిపారి. నేతి నేతి అంటే అది అర్థం. ఉపనిషత్తు చమత్కారంగా నాజుగ్గా చెప్పింది, నేను మొరటుగా చెబుతున్నా. మొరటుగా చెబుతున్నా, ఘాటుగా చెబుతున్నా. తనిపారి అంతే. అప్పుడు తన్నేదేదో అది నీ స్వరూపం, తన్నబడేదేదో తన్ను తినేదేదో అది నీ స్వరూపం కాదు. शेषशृंगवत क्योंकि उपादान कारण के नाश से कार्य नहीं रहता, ये नियम है. ఉపాదాన కారణము నశిస్తే కార్యం బతకదిహ, అది కూడా పోతుంది. మట్టి అట్లాగే పెట్టుకుని కుండను బొమ్మంటే పోదు, బంగారాన్ని అలాగే పెట్టుకుని ఆభరణాన్ని బొమ్మంటే పోదు. ఉపాదాన కారణ వినాశమే ఉపాదేయ కార్య వినాశం. क्योंकि जैसे मृत्तिका सुवर्ण के नाश से घटभूषण नहीं रहते. ఆ మృత్తిక దానిలోంచి తీసేస్తే, ఆ బంగారం దానిలోంచి తోడేస్తే లాగేస్తే ఇంకా ఆభరణానికి నిలకడలేదు, నిలవలేదు, అది బతకలేదు. దాని ఎగ్జిస్టెన్స్ దీని ఎగ్జిస్టెన్సే. బంగారము అస్తిత్వమే, ఆభరణం అస్తిత్వం, రెండు అస్తిత్వాలు లేవు. దీని అస్తిత్వాన్ని అది అపహరించి కప్పేసి నేనే ఉన్నానని లోకానికి డిక్లేర్ చేస్తున్నది. ఆభరణాన్ని నమ్మకండి అంటాడు ఆయన. అలాగే ఈ శరీరం అస్థిభాతి అనే బంగారంతో తయారైన ఆభరణమయ్యి దీని దుంపదేగా నేనే ఉన్నా, నేను వచ్చి కూర్చున్నా, నేను పుస్తకం తెరిచి పాఠం చెబుతున్నా అంటున్నదే ఇది. అక్కడ కూర్చొని మీరు చెబుతుంటే మేము వింటున్నామని అంటున్నదే. ఇద్దరు మోసగాండ్లే, ఇద్దరు దొంగలే. ఏది అక్కడ అస్తిత్వము భానమే, ఇక్కడ అస్తిత్వము భానమే. ఈ మధ్య మన దూరమంతా దాంతో నిండిపోయింది. సతు చిత్తు ఆస్తి భాతి అంత తప్ప మరేం లేదు. నీ మనసు దాని మీద లగ్నం చేయి, మరు క్షణం ఇవన్నీ ఆభాస అయిపోతాయి. వాస్తవాన్ని చూస్తే అంతకుముందు వాస్తవం అనుకున్నది ఆభాస అవుతుంది. నువ్వు వాస్తవాన్ని చూడకుండా దాన్ని చూచావంటే ఆభాసగా ఉండవలసినది వాస్తవమై కనపడుతుంది. జ్ఞానంతో చూస్తే ప్రపంచము ఆభాస, అజ్ఞానం వదలకుండా చూచావా అది వాస్తవం. धर्मराज ने कहा अन्य शास्त्रों में ये प्रकरण विस्तृत कर लिखा है. అయా మిగతా శాస్త్రాల్లో చాలా బ్రహ్మాండంగా దీని గురించి చెప్పారండి. పరంతు సంక్షేప్ చేసు, నేను సంక్షిప్తంగా చెప్తా వినండి. ఎందుకు ఆ డీటెయిల్స్ మనకు. భ్రమ దో ప్రకార్ కా హోతా హై. అబ్బా అయ్యా ఇక మనకు పండగండి. కామ్లీవాలా పెద్ద విందు భోజనం చేయిస్తున్నాడు, మన చేత వడ్డిస్తున్నాడు. వినండి, భ్రమ అనేది రెండు విధాలట. భ్రమ एक निरुपाधिक भ्रम होता है, दूसरा सोपाधिक भ्रम होता है. ఒకటి నిరుపాధికమైన భ్రమ, మరొకటి సోపాధికమైన భ్రమ. అంటే ఉపాధులు కనపడకుండా పోయే భ్రమ ఒకటి, ఉపాధులు ఇంకా కనిపిస్తూ ఉండే భ్రమ ఒకటి. జైసే రజ్జు మే సర్పాధిక భ్రమ తథా స్వప్న భ్రమ నిరుపాధిక భ్రమ హై. రజ్జువులో సర్పం కనబడుతున్నదంటే అది నిరుపాధికమట. చెప్తా, స్వప్నం కనబడుతున్నదంటే అది నిరుపాధికమట. क्योंकि रज्जु ज्ञान से तथा निद्रा रूप कारण के नाश से सर्पाधिक कार्य तथा स्वप्न कार्य की इसी काल में अत्यंत अप्रतीत होती है. బాగా విన్నారా? పాయింట్ విన్నారా? రజ్జు జ్ఞానం కలిగింది మనకు ఉన్నట్టుండి. ఇది రజ్జువు అని గుర్తించాం. సర్పం కనపడదు, అది నిరుపాధిక భ్రమ. ఇంకా ఉపాధి లేదు, తొలగిపోయింది. సర్పభ్రమ తొలగిపోయింది, నిరుపాధికంగా తొలగిపోయింది. అంటే ఉపాధి ఉండి ఇంకా రజ్జువు తెలుసుకున్న తర్వాత కూడా సర్పం అక్కడ ఉంటే అది సోపాధికం, నిరుపాధికం కాదు. వన్స్ యూ రియలైజ్, వన్స్ యూ రికగ్నైజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ రోప్, దెన్ ది సర్పెంట్ హ్యాస్ నో ప్లేస్. ఇట్ ఇమ్మీడియట్లీ ఇట్ వ్యానిషెస్, పోతుందంతే. అలాగే అజ్ఞానం వల్ల నాకు నిద్రలో స్వప్నం కనిపించింది, నేను జాగ్రత్త అవస్థలోకి వచ్చాను అంటే మెళకువ, అనగా జ్ఞానం ఉదయించింది, ఇంకా స్వప్నం లేదు. ఉపాధి కంటిన్యూ కాదు అని అర్థం. నా శిశే సర్పాది
బాకీ శేష్ కార్యకి ప్రతీతి హోతీ నహి, ఇంకా బాకీ లేదట, కార్యం ఇంకా ప్రతీతి కాదట, కనపడదట. ఇత్యాది స్థానమే నిరుపాధిక భ్రమ హై, దీనికి నిరుపాధిక భ్రమ అని పేరు. తథా జైసే శుద్ధ స్ఫటికమణి, ఇంకా సోపాధికం చెబుతున్నాడు వినండి. ఒక పరిశుద్ధమైన స్ఫటికం క్రిస్టల్ తెచ్చి అక్కడ పెట్టారు. కిసి జగమే పడి హై, ఒక చోట ఉన్నదట అది. తీసుకే పాస్ దాని పక్కనే లాల్ పుష్ప భీ ధరా హై, ఒక ఎర్రని మందార పుష్పం తెచ్చి పెట్టారు అక్కడ. తీసు స్ఫటికమణి మే లాల్ పుష్పకి శుద్ధ లాలీకి దమక్ పడితీ హై, దానిలో ఈ రంగు వచ్చి పడుతుందట. ఈ ఎర్రని రంగు తెల్లని స్ఫటికంలో పడుతుంది. పరంతు స్ఫటికమణికి అజ్ఞాత పురుషుకో శుద్ధ స్ఫటికమణి లాల్ ప్రతీతి హోతే, అసలు స్ఫటికం అంటే ఏమిటో తెలియని వాడికి స్ఫటికం అంటే ఎప్పుడు ఎర్రగా ఉండేటువంటిదేమో అని అనిపిస్తుంటుందట ఆ అజ్ఞానికి. కదాచిత్ ఉపదేశిసే, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఒక సైంటిస్టు ఓరిని దుంపదగా స్ఫటికం అంటే ఎర్రది కాదురా తెల్లగా ఉంటుందిరా అది అని వాడికి ఉపదేశించాడనుకో, అప్ని బుద్ధికే విచార్ సే కిసి పురుషుకో శుద్ధ స్ఫటిక మణిగా జ్ఞాన్ భీ హోగయా, అప్పుడు వాడికి స్ఫటికం అంటే శుద్ధమైనది, శుభ్రమైనది, మంచి ధవళమైనది అనే జ్ఞానం కలిగింది అనుకో, జ్ఞానం కలిగింది. బట్ తథాపి ఈవెన్ దెన్ जब लग लाल पुष्प स्फटिक मणि के समीप पड़ा है तब लग स्फटिक मणि लाल ही प्रतीत होता है. బాగా వింటున్నారా? ఆ మందార పుష్పం అలాగే ఉండి ఎవడూ తీసేయకుండా దాని దగ్గరే ఉన్నదనుకోండి, కంటిన్యూ అవుతున్నదనుకోండి, ఆ ఉపాధి, అదికి ఉపాధి అని పేరు. ఆ రంగు పడి తీరుతుంది దాంట్లో. నువ్వు అర్థం చేసుకోవచ్చుగాక, స్ఫటికం ఎర్రగా ఉండదు తెల్లగా ఉంటుందని అనుకున్నా ఆ ఎరుపును నువ్వేం చెయ్యలేవు. ఎందుకు? ఆ మందార పుష్పం వల్ల ఏర్పడ్డది. నువ్వు ఏమైనా చెయ్యాలంటే ఆ పుష్పాన్ని నలిపి అవతల బారి, ఆ పుష్పాన్ని గేది దగ్ధం చేసి పారి, అప్పుడు పోతుంది అది. ఏంటుండండి ఈ దృష్టాంతం ఎందుకు చెబుతున్నాడు? చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు అన్యథానహి, మరో విధంగా అది అభావం కాదట. ఇత్యాది సోపాధిక భ్రమకే అనేక దృష్టాంత హై. తైసేహి ఏ సంసార్, అలాగే ఈ ప్రపంచం సోపాధిక భ్రమ హై, ఇది నిరుపాధిక భ్రమ కాదట. నాకు బ్రహ్మజ్ఞానం కలగంగానే సర్వము ఆత్మస్వరూపమే, సర్వము అస్థిభాతి ప్రియమే అనే దృష్టి నీకు ఏర్పడవచ్చు. దేర్ ఈజ్ పాసిబిలిటీ, అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆ విధంగా భావన చేస్తే మనకు సదాకార చిదాకార అఖండాకార వృత్తి ఏర్పడుతుంది. గ్యారంటీ ఇవ్వగలం. మనం అంత తత్తుపుచ్చుగా లేము, ఆ మాత్రం చేత కాదా మనకు? కానీ నువ్వు చూడబోతే మళ్ళీ మీరంతా నాకు కనిపిస్తారు, ఈ మైకులు కనిపిస్తాయి, ఈ పుస్తకాలు కనిపిస్తాయి, వీటి దుంపదగా ఇది సదాకార చిదాకారంగా మార్చుకున్నానే. నీ దృష్టి మార్చుకున్నావు, మంచిదే. కనపడకూడదు అది, అయినా కనపడుతున్నది. అదే గౌణాత్మ కనపడుతున్నది, మిథ్యాత్మ కనపడుతున్నది. దేహం ఇదో గోల, ఆకలి అవుతున్నది, దాహం వేస్తున్నది. ఎవరికి? వివేకానందుడికి, శంకర భగవత్పాదులకు కూడా, మహర్షులకు కూడా, వశిష్ఠ వామదేవాదులకు కూడా. గొప్పలు చెప్పకో, ఫ్యాక్ట్ గా ఒప్పుకో, బట్ అద్వైతాన్ని కాదనకో. అద్వైత భావము కరెక్టే, ఈ ఉపాధి దీనివల్ల కలిగే భ్రమ కరెక్టే. ఏ పక్షపాతరహిత అంటే పక్షపాతం లేదా ఆయనకు, ఏదో అంతా ముక్తి అనేటప్పటికీ ఏది లేకుండా పోతుంది, నథింగ్ డూయింగ్. అయితే ఏమిటయ్యా మనకి, ఏమిటయ్యా సౌకర్యం చెప్తాం, మాట్లాడకండి. విద్వాన్నే कार्यकारण रूप संसार का अत्यंताभाव अपने स्वरूप विषय सम्यक जानना भी लिया है. ఈ మొత్తం సంసారం లేదు, అంతా వట్టిదే, అబద్ధమే అని కూడా అనుకోనుండవచ్చు. తథాపి జబ్ లగ్ ప్రారబ్ధ రూపీ పుష్ప పడా హై, ఇక్కడ మందార పుష్పం ఏమిటి అనుకుంటున్నావు? ప్రారబ్ధం. ఎవడు చెప్పలేదండి ఇంత చక్కగా, ఇంత క్లియర్ కట్ గా. ఏ గ్రంథంలో దొరికి సావదండి మనకు. ముక్తి మోక్షం వచ్చిన వెంటనే శరీరం కనపడకుండా పోవాలి కదా. ప్రపంచం కనపడదు, నీ బొంద కనపడుతుంది. అయితే ఎట్లాగండి? చెప్తాం, ఎట్లాగో తర్వాత చెప్తాం. నువ్వు ముందు ఫ్యాక్ట్ ఒప్పుకో. ప్రారబ్ధ రూపీ పుష్ప, ఎంత బాగా చెబుతున్నాడో. ప్రారబ్ధమనే మందార పుష్పం పక్కనే ఉన్నది. దేనికి? ఆ స్ఫటికానికి. ఆ స్ఫటికం ఆత్మ, స్వచ్ఛంగా ప్రారబ్ధం ఉన్నది. అదే శరీరం.
पढ़ा है तब लग सम्यक विद्वान को भी अपने शरीर सहित संसार रूप लाली की अपने शुद्ध स्वरूप आत्मा में प्रतीत होती है తన పరిశుద్ధమైన ఆత్మలోనే అది కూడా కనపడుతుంటుంది. ఇప్పుడు తెల్లవారిన తర్వాత స్వప్నం మనకు కనపడదు. బాగా వింటున్నారా మాట? తెల్లవారిన తర్వాత కూడా మెళకువ వచ్చి నలుగురితో మాట్లాడుతున్నప్పుడు రాత్రి వచ్చిన స్వప్నం యొక్క ప్రభావం కొన్ని గంటల వరకు నిన్ను వెంటాడుతుంటుంది. బట్ యూ హ్యావ్ నో ఫియర్. నీకు భయం లేదు. ఆ దొంగలు లేరు, నీకు నిశ్చయమే. కానీ ఆ దొంగ వస్తున్నట్టు, వాడు దుంపదిగా గుడ్లు పెట్టుకొని చూస్తున్నట్టు, అదేదో చేతిలో ఆయుధాలు పట్టుకొని వస్తున్నారు. అదొక్కసారి మనస్సుకు తెచ్చుకుంటే కొంచెం భయపడ్డట్టు కనిపిస్తున్నా, అదే ఏముందిలే, వాళ్ళు ఎక్కడున్నారు లేరు కదా. అదట ముక్తి, జీవన్ముక్తి. అది ఇంక చెప్పబోతాడు చూడండి. ఆయన స్వానుభవం అండేదో అల్లాటప్ప వ్యవహారం కాదు. ఇలాగే ఆప్నే శుద్ధ స్వరూప ఆత్మామే, నీ పరిశుద్ధమైన ఆత్మ చైతన్యంలోనే స్క్రీన్ మీద పడ్డట్టు ఆ బొమ్మ పడుతుంటుంది. ప్రతీతి హోతీ హై జైసే జల్ కే సమీప వృక్షో కే సమ్యక్ జ్ఞాత పురుషకో భీ. ఆ తీరంలో వృక్షాలున్నాయి, చెట్లున్నాయి. ఆయన కేరళ దేశ మహానుభావుడైన. కేరళ దేశంలో అంతా సముద్ర తీరమే, మొత్తం అరేబియన్ సీ కోస్ట్. అది అక్కడంతా తిరిగే ఎంత గోచిపాతలాగా ఉంటుంది ఆ కేరళ. ఎంత సన్నగా పొడవుగా, అన్ని నీళ్లే. ఆ గట్టు మీద చెట్లు. ఆయన ఎంతకాలం నుంచి చూశాడో ఏం కథో భగవత్పాదులు. అలాగే ఈయనగారు కూడా హృషికేశం అక్కడ ఆ గంగానది తీరంలో ఉండే చెట్లు చూచుంటాడు. అది శంకర భగవత్పాదులు ఆవేశించాడు ఈ విషయంలో. ఆయనే చెప్పిన మాట ఇది, అందుకని ఆయన ముందు రెఫర్ చేశా. జల్ విషే ఉల్టే వృక్ష దీక్తే. ఆ జలంలో ఉల్టాగా కనపడతాయట చెట్లు, తలకిందులుగా కనపడతాయి నీళ్లల్లో. మన శరీరం కూడా తలకిందులే. పొలం గట్టును నడిచిపోతుంటే ఆ నీళ్లలో అట్లాగే కనపడుతుంది. जैसे वस्त्र जला भी अब्बा जब लग वायु का संबंध नहीं हुआ तब लग वैसे ही दिखता है परंतु कार्य नहीं देता. ఒక వస్త్రం తగలబెట్టేశాం, అది నల్లగా మారిపోయింది. తెల్లని బట్టలన్నీ తగలబడిపోయాయి, నల్లగా మారిపోయాయి. కట్ట కట్ట అట్లాగే ఉన్నది, పేర్చినట్టు. కాలిపోయిన తర్వాత దీక్తా హై వైసే హీ దీక్తా హై, అలాగే కనపడుతుంటుంది. పరంతు కార్య నహి దేతా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, కట్టుకోలేము. అలాగే ప్రారంభం. జ్ఞానిని ఏమీ చేయలేదు. ఉంటుంది ఉండని వాడు కేర్ చేయడం చెప్పడానికి. దేత కేవల్ దేఖనే మాత్రం హీ హై, చూడడానికి మాత్రమే కనిపిస్తుంటుందట, దానికి పర్పస్ లేదు. కదా కైసా భీ కపడావా, బానే ఉంది, వస్తా. मैं जन्म मरणवान हूं इत्यादि देहाध्यास से मिलकर जो निश्चय है సో ఈ సఫేద్ కపడేకి మువాఫిక్ హై. నువ్వు తెల్లని బట్టలు ధరించావు, అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నాకు జన్మ ఉన్నది మరణం ఉన్నది అని అనుకుంటుండడమేనట ఆ బట్టలు ధరించడం. పూర్వం అవి బట్టలు వాస్తవం అనుకొని ధరించడం. ఇప్పుడు ఆ బట్టలన్నీ దగ్ధమైపోయాయి. అంటే ఆ శరీరం, మనస్సు, ప్రాణం ఇవన్నీ కూడా ఎన్ని నువ్వు ధరించినా అవంతా జ్ఞానమనే అగ్నిలో దగ్ధమైపోయాయట, కానీ కనపడుతుంటాయట. ఈ శరీరం కనపడుతూనే ఉంటుందట, ఈ చేతులు అవి తిప్పుతూనే ఉంటావట. అంతా ఏమిట్రా, సినిమా బొమ్మను చూసినట్టు చూస్తూ ఉంటాడు. మనకు అర్థమయ్యే భాషలో చెబితే తెర మీది బొమ్మలు ఉన్నాయా లేవా, అలాగే జన్మతా హూ నమై మర్తా హూ నమై ఖాతా పీతా లేతా దేతా సోతా. నేను ఇప్పుడు ఏమీ చేయటం లేదు, చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది, కానీ అది చెయ్యడం కాదు. ఇది భగవద్గీత చెప్పిన మాట. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వ పశ్యన్ రుణ్వన్ స్పృశన్ జిఘ్రన్. అన్ని పనులు జరుగుతుంటాయి, కానీ నైష్కర్మ్య సిద్ధి, అక్కడ ఏమీ జరగటం లేదు. వాడి దృష్టిలో అదంతా ఊరికి ఆభాస, లోకుల దృష్టిలో వాస్తవం. వీడికి కూడా ఈ జ్ఞానం ఉదయించక పూర్వం లోకుల దృష్టే ఉంది కాబట్టి అప్పుడు వాస్తవం. ఇవన్నీ అన్వయించుకోవాలండి, లైఫ్కి అన్వయించుకోవాలండి మనం. ఆయన ఏం చెబుతున్నాడో అప్పుడు కానీ అర్థం కాదు మనకు. సోతా జాగ్రత్త నమై దేహు నా వర్ణి ఆశ్రమీ హూ. నేను బ్రాహ్మణాది వర్ణంలో పుట్టినవాడిని గాను, నేను బ్రహ్మచర్యాది ఆశ్రమాల్లో ఉన్నవాడిని గాను, నేను అసలు దేహమే గాను. ఇత్యాది సర్వ దేహకే ధర్మహై. అవన్నీ దేహానికి ధర్మాలైతే కావచ్చు. నేను ఇప్పుడు బదల్కర్ చాలా హోతా, ఇప్పుడు నేను బదిలీ అయిపోయాను, నేను దానిలోకి షిఫ్ట్ అయిపోయాను. అయితే పరంతు జబ్ లగ్ ప్రారబ్ధకే నాశ రూప్ వాయు కా దేహ సహిత సంసార రూప్ కపడే కో సంబంధ నహీ హువా.
ప్రారబ్ధమనే వాయువట అలా వీచిందో ఆ దొంతరంతా చెదిరిపోతుంది. అది వీసనంత వరకు అలాగే ఉంటుంది. అలాగే మరణమనేది ఆ వాయువు అట. అది వీస్తుంది, ఆ కట్ట చెదిరిపోతుంది. శరీరం చెదిరిపోతుంది, ఇంద్రియాలు చెదిరిపోతాయి, ప్రపంచ నామరూపాలన్నీ కనపడవు. విదేహ కైవల్యంలో తప్ప సదేహ కైవల్యంలో కలగలదు. కానీ కలకపోతే ముక్తి ఎలా అయింది? ముక్తి నీడ చూసినట్టు చూస్తుంటాడు. అది మోక్షం. మన నీడను ఒక మనిషిని చూస్తావా? లే, ఒక షాడో ఉంటే ఉండని, అది భరవస. ఆ భరవసాను ముక్తి అన్నారు. అర్థమైంది కదా? మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలండి. థియరీ చెప్పడం కాదు ఇక్కడ. జ్ఞానికో వైసేహి ప్రతీత్ హోతా హై, జ్ఞానికి అలాగే కనపడుతుందట. పరంతు భావి జన్మరూప కార్యకో నహి దేత. అబ్బా, ఎంత హామీ! తర్వాత జన్మ ఇవ్వదట అది. అంటే ఇంకా ఆ తర్వాతది ఆ కాగితాల మీద మనం ఏం రాయడానికి వీలు లేదు, అది పట్టుకుంటే పోతుంది. అలాగే ఈ శరీరం పోతే ఇక మళ్లీ జన్మ అనేది ఉండదు. ఇది బాకీ తీర్చుకున్నట్టు ప్రారంధం ఒక బాకీ. నక్షత్రకుడు వాడు హరిశ్చంద్రుడు వెంటబడ్డట్టు మన వెంటబడుతుంటుంది. ఆ అప్పు చేశాం మనం. విశ్వామిత్రుడి దగ్గర హరిశ్చంద్రుడు అప్పు చేశాడు, ఇవ్వనంత వరకు వీడు వదిలిపెట్టాడు. జైసే భూనా చన, చన అంటే శనగలు, భూనా అంటే బాగా వేయించిన వేపిన శనగలు పూర్వవత్ ప్రతీతిభి హోతా హై, ఇంతకు ముందులాగే కనపడుతుంటాయి. భక్షణ్ సే క్షుధాకా నాశరూప కార్యభీ కర్తా హై, తింటే బాగానే ఉంటుంది, రుచిగానే ఉంటుందట. ఆ తినడమే ప్రారబ్ధాన్ని అనుభవించడం అట. ఆ వేయించిన శనగలు తింటూ ఉండడం చూసారా, అయిపోయిందట. తినడం అయిపోతే ఇంక శరీరం పడిపోతుంది. అలాగా ప్రారబ్ధ సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటామట. కానీ ఒక శనగ గింజ మిగిల్చుకొని నేలలో నాటితే చస్తే మొలకెత్తదట. అంటే మళ్ళీ జన్మ లేదట. ఎంత బాగా చెబుతున్నాడు. హాయిగా ఉన్నది నా పాలిటీ. कार्य भी करता है परंतु भावी अंकुर को नहीं दे सकता. మళ్లీ మొలకనే దాని నుంచి రాదు, పునర్జన్మ లేదు. తైసే హి దార్ష్టాంత జ్ఞానం లేనా. ఇది ఈ దృష్టాంతాన్ని మీరు దార్ష్టాంతికానికి అన్వయించుకొని చూడండి బాబు. తథా జైసే పురుష్ మన విశిష్ట దేహసే భువాటి చక్కర్ లేతా హై. ఇంకా ఒకటి చెప్తాం. భువాటి అంటే చక్కర్ అని బ్రాకెట్స్ లో రాశారు. అంటే చక్కర్ కొట్టడం అంటే తిరగడం, అదే చక్రం. సంస్కృతంలో చక్రం అదే. తిరుగుతున్నాడు ఒకడు. చిన్నపిల్లలు చూడండి, తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటారు. కళ్ళు మూసుకొని ఊరిగా తిరుగుతుంటాయి. ఎందుకురా తిరుగుతావు? కళ్ళు తిరుగుతాయిరా, కూర్చోలేవాడు తిరుగుతుంటారు. అదొక వినోదం. అలా తిరుగుతూ తీసు భువాటీకర్ సర్వ పృథివీ ఆది పదార్థ ఫిర్తే మాల్లూమ్ హోతే హై. చూసా అంటే తన శరీరం తిరగడమే కాదు, చుట్టూ ఉండేటువంటి పదార్థాలన్నీ తిరుగుతున్నట్టు కనపడతాయి వాడికి. తిన్ పదార్థంకే घूमने का उपादान कारण अंतःकरण विशिष्ट देह का घूमना था. అలాగే తిరిగి ఉన్నావు నువ్వు ఇంతకుముందు. అదే మనసు పిచ్చి పిచ్చి ఆలోచన మాట్లాడడం చేష్టలు ఇవన్నీ తిరగడాలట. తిరిగి ఒక్కసారి ఆగిపోయావు. నైష్కర్మ్య సిద్ధి. ఒకసారి ఏ పని అంతా బ్రహ్మమే, అంతా ఆత్మే, అంతా అనేటువంటి భావంలో ఆగిపోయావు. ఆగిపోయినా దేహకా घूमना था. పునః దేహకే నా घूमने भी ఆ దేహం తిరక్కపోయినా కూడా కించిత్ కాల్ కొంచెం సేపు పీछे भी సర్వ घूमते प्रतीत होते हैं. అన్ని తిరుగుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఆగదది. శరీరం ఆగినా అది ఆగదు. ఎంతో సేపు కాదు, ఒక 10-15 నిమిషాలు అలాగే తిరిగి మళ్లీ వాడు తేరుకొని చూసేటప్పటికి ఏమిట్రా ఎన్ని తిరుగుతున్నట్టే, ఏం తిరగటం లేదులే అని అర్థం చేసుకుంటాడే. అలాగే తైసే హి జ్ఞాన్ సే సాంసారిక ఉపాదాన కారణకే నాశ హుయే భీ. ఉపాదాన కారణం నశించింది. ఉపాదాన కారణం అంటే అజ్ఞానం నశించినప్పటికీ ప్రారబ్ధకే నాశ్ పర్యంత్, ప్రారబ్ధము పూర్తిగా నశించే వరకు కించిత్ కాల్ కొంచెం సేపంటున్నాడు ఆయన. ఒక 5 ఏండ్లు, ఒక 10 ఏండ్లు. అది ఆ కొంచెం సేపు అనే మాటకు అర్థం. అది వ్యవధి. అది ఛాందోగ్యోపనిషత్తే చెప్పింది పాపం. తస్య తావదేవ చిరం నమోక్ష ఏదో ఉంది.
తస్య తావదేవ చిరం, అంతవరకే గడువు అన్నది. అది తావన్న విమోక్ష్యే, ఎంతవరకు మళ్ళీ నీకు విదేహ కైవల్యం లభించే వరకు అన్నమాట. అంతవరకు జీవన్ముక్తిలో తిరుగుతుంటుందట. జీవన్ముక్తి అంతవరకు తిరిగి తిరిగి చూసినట్టు. చూస్తే 5 ఏళ్లు 10 ఏళ్లు తిరుగుతుందట. చుట్టూ ఉండే ప్రకృతి తిరుగుతుంది, శరీరం తిరుగుతుంది. శరీరం తిరుగుతుందంటే ఆకలి దప్పులు అవుతాయి, దాన్ని అటెండ్ అవుతుండాలి. ఇదట తిరగడం. ఆ రొటీన్ కంటిన్యూస్ అట. హౌ లాంగ్? జస్ట్ ఫర్ 5 or 6 years, దట్స్ ఆల్. అందుకే వాళ్ళు బాకీ తీర్చుకుంటుంటారు మహానుభావులంతా. అందుకు ఒక రకంగా నన్ను అడిగితే వెళ్ళిపోతారు ఏ హిమాలయాలకో. ఎందుకో తెలుసా? 10 మంది దగ్గర ఈ బాకీ తీరుస్తున్నట్టు కనపడకుండా ఉండు. నేను అంటున్నా, నాకు అనిపిస్తున్నది. ఎందుకు 10 మందిలో ఎందుకు ప్రదర్శన? ఈ బాకీ చెప్పి రోగంతో పడిపోవడం, అయ్యో ఇంత జ్ఞాని ఈ రోగగ్రస్తుడయ్యాడే అని మళ్ళీ చిన్న చూపుతో చూడడం, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేక ఎక్కడో ఏ హృషికేశ హరిద్వార్ ఇంకా అమర్నాథ్ గుహలలో ఎక్కడో పడిపోతారు. ఏమైనా గాని వాడి చావు వాడు చూస్తుంటాడు. వాడికి ఆత్మారాముడని పేరు. మాట ఎవడైనా పోవాల్సిందే చివరకు. బాగా బతికిపోదాం. అలా పనికిమాలిన బతికిపోవడం దేనికి? బాగా బతికిపోయిన వాడు జీవన్ముక్తుడు, పనికిమాలిన బతుకుతూ పోయేవాడు మామూలు లౌకికుడు. అంతే. పోవడమే. అడిగాడు వాడు ఉద్దాలకుణ్ణి. శ్వేతకేతు అడిగాడు, నాన్న జ్ఞాని కూడా పోతాడా అని అడిగాడు. మరణం అనేది అజ్ఞానికేనా జ్ఞానికి కూడా అంటే ఇద్దరికీ అన్నాడు ఆయన. అది ఎంత పక్షపాతరహిత అనుభవ ప్రకాశమో చూడు. ఇద్దరికేనన్నాడు. అయితే తేడా ఏమిటన్నాడు భగవత్పాదులు రాస్తూ భాష్యం. ఒకటి చేతిలో టార్చ్ లైట్ ఉన్నది, బయటికి వెళ్ళాడు. ఒకటి చేతిలో ఏమీ లేదు. ఏ గోతిలో పడ్డా దిక్కు లేదు, ఏ నూతిలో పడ్డా దిక్కు లేదు. అమావాస్య చీకటి, చిమ్మ చీకటి, డొంక దారి, దానిలో ఇద్దరు వెళ్ళిపోతున్నారు. లౌకికుడు దేనిలో పడతాడు అంటే మళ్లీ జన్మిస్తాడు. వీడు ఆ దారి చూసుకుంటూ వెళ్ళిపోతాడు. గమ్యం కనపడుతుంది. గమ్యం ఆత్మ, పరమాత్మ స్వరూపమే. అంతే, అక్కడికి ఆగిపోతాం. గమ్యం చేరడం అంటే ఆగడమే. ఇక ఉపాదాన కారణం నాశ్, ప్రారబ్ధం మాత్రం తప్పదు బాబు. తుజ్కో చాహియే యోగ का पक्ष करना క్రియారూప యోగ కర్తకే అధీన్ హై. ఇంకా ఏ యోగం చెప్పు, అది చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే మానేయవచ్చునట. వస్తు సిద్ధం కాదట, అది బుద్ధి సిద్ధం అట. బుద్ధి తంత్రం దేని మీద ఆధారపడదు? నీ యోగాభ్యాసం చెప్పు. నీ మనసు మీద ఆధారపడదు, నీ సంకల్పం మీద ఆధారపడదు. మరి పరమాత్మ నీ సంకల్పం మీద ఆధారపడలే, వాడి సంకల్పం మీద నువ్వు ఆధారపడ్డావు. అక్కడ వస్తువు దానిపాటిగా ఉన్నది. ఇక్కడ యోగాభ్యాసాలవి క్రియలివి. క్రియ ఎప్పుడు కర్త మీద ఆధారపడుతుందండి. అది రహస్యం. అదే చాహే కరే చాహే నా కరే. నువ్వు చేస్తే చెయ్యొచ్చు, మాంతే మానవచ్చు. ఇసీసే మిథ్యా హై. అందువలనే అబద్ధం అంటాం. కర్మకాండ అబద్ధం, యోగకాండ అబద్ధం, ఉపాసనాకాండ అబద్ధం, భక్తికాండ అబద్ధం అని అంటున్నారంటే నువ్వు చేస్తే ఉంటుంది, చేయకపోతే లేదు. అదేమే సత్యం అండి. నువ్వు చేస్తేనేనా సత్యం, నువ్వు చేయకపోతే కాదా? సత్యాన్ని నువ్వు దర్శించాలి గాని నీవు చేస్తే అది సత్యం కాదు. ఈశ్వర్ యోగ అయోగ ఆప్సే ఆప్ హై. కనుక ఈ గొడవలన్నీ మాని నీ పాటికి నువ్వు పడుండు. మాయనే కహా मैं आपसे आप मुझ विष पर अपर नहीं वशिष्ठ ने कहा सभा से निकल जा. నాకు ఏది లేదండి, నాకు ఎవరు కనపడటం లేదండి అన్నమాట. అనేసరికి వశిష్ఠుడు అన్నమాట, బయటికి వెళ్ళు, గెట్ అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ. సభాసే నికల్ జా, బయటికి వెళ్ళిపో. ఎవరు కనపట్టాలి నీకు? తమాషాగా ఉంటుంది. ఒక మహర్షి ఇంకో మహర్షిని మందలించటం ఎంత తమాషాగా ఉంటుందో చూడండి. సభాసే నికల్ జా అన్నమాట. క్యా పర్ అపర్ ముझसे భిన్న హై. పరాపరాలు, వీడు ననవాడు పరాయివాడు అనేది నాకంటే భిన్నమా? జైసే పంచభూతిక హై పర్ అపర్ భౌతిక పదార్థ హమారే సే నహీ తిన్కా కహనా సభాసే హాసి యోగ్య హై. పంచభూతాలను ఒక పక్క చూస్తూ ఎవరు నాకంటే భిన్నంగా ఎవరు లేరంటావేమిటి? మైనే కహా మై కిసీకి సభా మే నహీ బైఠా. ఏమయో సభలోంచి బయటికి పోమంటావే, నేను ఏ సభలోనూ లేను, నేను ఎవరి సభలో వచ్చి కూర్చోలే. వాడి జవాబు చూడు. ఆప్సే ఆప్ స్వయం ప్రకాశ్ స్వరూపం. నా పాటికి నేనే ఉన్నా, ఇంకా నాకు చుట్టూ సభ లేదు, కనపడటంలా. యది బైఠా భీ హూ తో అప్నీ సభామే బైఠా హూ. ఒకవేళ నేను సభలో ఉన్నానంటే నా సభలోనే నేనున్నా అంటున్నాడు వాడు.
क्योंकि पंच ज्ञानेन्द्रिय पंच कर्मेन्द्रिय पंच प्राण मन बुद्धि चित्त अहंकार इत्यादि कार्य कारण नाम रूप प्रपंच मुझ अधिष्ठान समुद्र विषय फेन बुद्बुदे तरंगादिकों के समान कल्पित हैं. నా సభలో నేనున్నానంటున్నావే ఏమిట్రా అంటే, నేను ఒక సముద్రాన్నయ్యా. సభేదిరా, సభ తరంగాలయ్యా, బుద్బుదాలయ్యా, హేనమయ్యా, ఆవర్తమయ్యా, జలకణాలయ్యా, ఇవన్నీ సభాసదులు. ఈ సభాసదుల మధ్యలో నేను సముద్రాన్ని నేను కూర్చొని ఉన్నానయ్యా. ఎవరి సభలో ఉన్నానయ్యా నేను? నా సభలోనే నేనున్నానయ్యా. సభలోంచి బయటికి పొమ్మంటావేమిటయ్యా? ఎవరో ఉన్నట్టు. मुझे चैतन्य की सत्ता से पृथक श्रोत्रादि के इंद्रियों की पृथक सत्ता नहीं. నా చైతన్య సత్తాకు భిన్నంగా ఈ వీటి సత్తా లేదు. కన్ను ముక్కు చెవి ఇవన్నీ వాటికి అస్తిత్వం లేదు. నా చైతన్యమే వాటి అస్తిత్వం. ప్రకాశ రూపదాహి అగ్నికర్హి లోహ ఉష్ణ ప్రకాశ్ దాహ. ఎలాగంటే ఒక ఇనప కడ్డీ తీసుకొచ్చావు, గాడి పొయ్యిలో పడేసావు. ఆ అగ్ని సెగ, ఆ ఉష్ణత్వం దానికి సంక్రమించింది. ఒక ఇనప గుండు తీసుకొచ్చి షార్ట్ పుట్ వేస్తారు చూడు. ఇప్పుడు ఆ బీజింగ్ లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయిగా, మొన్న ఆడ మనిషి అండి చూశాను. ఊరికేదో క్యాజువల్ గా పెట్టా ఆ టీవీ. ఇంతలా వచ్చు చేతికి తీసుకుని ఆ మనిషి ఎంతలా ఉన్నది ఏమి కదా. ఆడిట్లా చుట్టూ తిరిగి వేసి కొట్టేటప్పటికి ఎంత దూరమో పోయింది. ఒక బంతిని కొట్టినట్టు కొట్టింది అంత పెద్ద ఇనప గుండును. పట్టుకోవడమే కష్టం, చేతి ఎత్తలేవు అసలు. ఆ బరువును అవలీలగా ఎత్తి, అది లాఘవం. అది ఎంత ప్రాక్టీస్ ఉండాలి. అలాగే ఇది ప్రాక్టీసే. ఇంద్రియాలను నీ సభాసదులుగా చూసుకుంటూ, నీ జ్ఞానమును సభాధ్యక్షుడుగా చూసుకుంటూ, వాటన్నింటినీ కూడా నా వాళ్ళేరా మీరు. విశేషాల మధ్యలో సామాన్యం ఉంటే ఎలా ఉంటుంది? జల తరంగాదుల మధ్యలో జలం ఉంటే ఎలా ఉంటుంది? ఆ జలానికి ప్రాణం జ్ఞానం వస్తే ఎలా ఉంటుంది? నీవు కూడా జీవన్ముక్త దశలో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను చూస్తూ ఉన్నాను అంటే నా శరీరంతో సహా మీ శరీరాలను అందరినీ, మీ చూపులు, మీ మాటలు, మీ వినికి, మీ చేష్టలు అన్నీ కూడా సభాసదుల వ్యవహారంగా ఆ ఒక్క క్షణం గానిగాక ఆ స్థితిలో ఉండు. నువ్వు ధన్యుడిగా. అది రుచి చూడవయ్యా. ముందు రుచి చూస్తే తర్వాత దాన్ని మనం కంటిన్యూ చేయవచ్చు. లోహ, ఆ ఇనప గుండు, అది అంత దూరం చెప్పవచ్చా? దానిలో ఈ అగ్ని సంపర్కం వల్ల అది ఎర్రగా అయిపోయింది. దాని కలర్ మారింది, దాని గుణం మారింది, కాల్చిపారేస్తుంది. ఆ ఇనప గుండు చేతితో పట్టుకున్నావు, సచ్చేవే నువ్వు. అదేంటిది? ఇనుమంత చల్లని లోహం లేదండి. ఇనుము లోహాలన్నింటిలో చాలా చల్లనిది. ఏదైనా మెడ ఇరుకుబట్టి అట్లా ఉంటే ఆ ఇనప కాడతో ఇలా తోముకోమంటారు. పట్టు విడుస్తుందండి, నరాల పట్టు వదులుతుంది. ఆయుర్వేద వైద్యులు చెప్పే మాట అది. జైసే ఫేన బుద్బుదే ఝాగ్, ఇవన్నీ కూడాను అలా సంక్రమించినవే. విశేషాల్లోకి సామాన్య స్వరూపమే, అగ్నిస్వరూపమే ఆ ఇనుములో సంక్రమించినట్టు ఇవన్నీ ఇనప ముక్కలనుకొని ఆ చైతన్యమే ఈ చెవిలో, ముక్కులో, కంట్లో అంతా సంక్రమించి ఉపాధుల రూపము అదే, ఉపాధుల వ్యవహారము అదే. బోత్ ఫార్మ్ అండ్ ఫంక్షన్, నథింగ్ బట్ అవర్ కాన్షియస్నెస్ అని అనుకున్నావో. जो जो कर्म होते हैं और जो जिन कर्मों का फल है सो सर्व అనిత్య మాయా మాత్ర है. ఇంకా అది నీకేమీ కనపడదు. ఆ రూపాలు కనపడవు, ఆ పనులు కనపడవు. तेरा योग भी कायिक वाचिक मानसिक कर्म रूप है, इससे अनित्य है. अंता टेम्पररी, तात्कालिकमे. तौल काल से भय से छूटेगा, क्योंकि जो देश काल वस्तु भेदवान पदार्थ होता है सो ही परिच्छिन्न అనిత్య పదార్థ. ఆయన ఒక్కటే ఫిలాసఫీ అండి. ఏది పరిమితమో అది సత్యం కాదు, ఏది పరిమితమో అది నిత్యం కాదు. ఒక్కటే రూల్ అండి. పరిమితమైనది ఎప్పటికీ ఉండదు. నీకు కనిపిస్తున్నది ఎప్పటికప్పుడు మాయమైపోయేది. ఎప్పటికీ ఉండేది పరిపూర్ణమైనదే. కనుకనే ఇప్పుడు మన శరీరము పరిమితమే. నీ శరీరం నా శరీరం కాదుగా. అందుకని ఎప్పటికప్పుడు దేనికంటే ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అది ఇంగ్లీష్. ఒకదాన్ని ఒకటి వ్యావృత్తం, అది సంస్కృతం. వ్యావృత్త స్వనువర్తమానం. ఆ వ్యావృత్తమైన నేచర్ దేనికుంటే అది అనిత్యం, పోతుంది. అనువృత్తం అయితే ఉంటుంది. కనుక నీ చైతన్యం అనువృత్తం. ప్రతిదీ నాకు స్ఫురిస్తున్నది, అది అనువృత్తం, కంటిన్యూ. ప్రతిదీ ఉంటున్నది, అది కంటిన్యూ. ఉండడము, స్ఫురించటము వ్యాపకం, అది సామాన్యం. ఆ రూపమే నీ స్వరూపం. కనుక నీకు కాల భయం లేదు, మృత్యు భయం లేదు. అది దాటి నువ్వు శరీరంలో పడ్డావా మృత్యు చేత కబళింపబడతావు.
కేజీలు కావాలి కనుక సామాన్య స్వరూపంగా మనం మిగిలిపోతే ఇక ఏ భయం లేదు, ఏ మృత్యు భయం లేదు. ఇది విషయం. ఓం శాంతి శాంతి శాంతి.